ఒక వ్యక్తి చాలా కష్టాలలో ఉండి దేవుని ఒకనాడు ఒక కోరిక కోరుకున్నాడట. దేవుడా, ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలు, నాకు కొంచెం సహాయం చేయని అడిగిండట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ వ్యక్తికి ఒక నాణెం ఉన్న సంచిని ఇచ్చిండట. ఈ సంచిలోకి వెళ్ళి ఎన్ని నాణాలు తీస్తే అన్ని నాణాలు వస్తాయి, నీకు ఎంతవరకు అయితే అవసరం ఉంటాయో అవి తీసుకొని మిగిలిన ఈ సంచిని తీసుకుపోయి నదిలో వారి. కానీ ఒక ముచ్చట మాత్రం మర్చిపోకు, నువ్వు ఎప్పుడైతే ఈ సంచిని నదిలో వారేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు తీసిన నాణాలను వాడాలని చెప్పిండట. ఇక సరే కదా అన్న వ్యక్తి పొద్దు మాపు తేడా లేకుండా నాణాలు తీసుడు పెట్టిండట. మర్నాడు ఆ వ్యక్తికి ఆకలైంది, తిన్నామంటే తిండి లేదు. ఈ నాణాలను సంచి నదిలో వారేసేదాకా వాడద్దు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిండు, భిక్షాటన చేసుడు మొదలుపెట్టిండు. భిక్షాటన చేసుడు, నాణాలు తీసుడు, భిక్షాటన చేసుడు, నాణాలు తీసుడు. అట్లా కాలం గడిపిన వ్యక్తి ఒకనాడు కాలం చేసిండట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం కష్టపడకుండా ఏది మన దగ్గర రాదు, ఒకవేళ అది వచ్చినా నిలవదు.